నరసింహస్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా? హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అనే కుమారుడు జన్మిస్తాడు. ప్రహ్లాదుడు పుట్టినప్పటి నుండి విష్ణువు నామం జపిస్తూ ఉంటాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి విష్ణు నామం పలకవద్దు అని ఎంత చెప్పినా కూడా విష్ణునామం పలుకుతూనే ఉంటాడు. ఇది వినగానే హిరణ్యకశిపుడికి ఎంతో కోపం వస్తుంది. ఇలాంటి వాడు నా కొడుకులా బ్రతకకూడదు అని ప్రహ్లాదుడిని చంపడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ ప్రతి ఒక్కసారి విష్ణువు వచ్చి ప్రహ్లాదుడిని కాపాడుతాడు. ఒరే కుక్క, ఎందుకురా పదే పదే బ్రతికి వచ్చి నన్ను చంపుకు తింటున్నావు అని ఆవేశంగా చావురా చావు అని హిరణ్యకశిపుడి కాలితో ప్రహ్లాదుడిని తన్నుతూ ఉంటాడు. ప్రహ్లాదుడు రక్తం కక్కుతూ ఉంటాడు. అయినా కూడా విష్ణునామం జపించడం మానలేదు. అప్పుడు హిరణ్యకశిపుడు, అస్సలు నీ దేవుడు ఎక్కడరా ఉన్నాడు? నాకు కనిపించరే, నా ముందు వస్తే నేను హతమారుస్తాను అని భయమా నీ దేవుడికి? రప్పించు, ఇప్పుడే పిలిపించురా నీ దేవుడిని అని అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు, తండ్రి, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు అని అంటాడు. అన్ని చోట్ల ఉంటాడా? ఏది, నా సింహాసనంలో ఉన్నాడా అని ఆ సింహాసనాన్ని తన గదతో పగలగొడతాడు. ఈ భూమిలో ఉన్నాడా అని తన గదతో నేలని పగలగొడతాడు. ఈ ఖడ్గంలో ఉన్నాడా అని ఆ ఖడ్గాన్ని విరగొడతాడు. పోనీ నాలో ఉన్నాడా? చెప్పురా చెప్పు అని కోపంతో అంటాడు. అవును తండ్రి, మీరు చెప్పిన అన్ని చోట్ల నా విష్ణువు శక్తి ఉంటుంది. అంతెందుకు తండ్రి, మీ ముందు ఉన్న ఈ స్తంభంలో కూడా నా విష్ణువు ఉన్నాడు అని అంటాడు. హిరణ్యకశిపుడు కోపముతో ఊగిపోతూ, ఈ స్తంభంలో ఉన్నాడా నీ విష్ణువు? ఈ స్తంభంలో అని తన గదని తీసుకుని వెళ్లి ఆ స్తంభాన్ని గట్టిగా కొడతాడు. ఆ దెబ్బకి స్తంభం మెల్లగా కూలిపోతూ ఉంటుంది. అప్పుడు హిరణ్యకశిపుడు నవ్వుతూ, ఎక్కడరా నీ దేవుడు అని హేళన చేస్తాడు. కానీ ఆ స్తంభం నుండి మెల్లగా ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. మెల్లగా స్తంభం పగులుతూ ఉంటుంది. హిరణ్యకశిపుడు, ఎందుకు ఇది ఇంత మెల్లగా పగులుతుంది అని మెల్లగా ఆ స్తంభం దగ్గరికి వెళ్లి చూస్తాడు. ఆ స్తంభానికి ఉన్న రంధ్రములో కన్ను పెట్టి చూడగా ఆ రంధ్రము నుండి ఒక క్రూరమైన సింహం కనబడుతుంది. హిరణ్యకశిపుడు ఒక్కసారిగా భయపడి వెనక్కి అడుగు వేస్తూ ఉండగా ఆ స్తంభం ఉన్నట్టుండి ఒక్కసారిగా పేలిపోతుంది. ఆ పేలుడికి హిరణ్యకశిపుడు ఎగిరి అవతల పడతాడు. ఆ దివ్యమైన వెలుగు నుండి విష్ణువు 4వ అవతారమైన నరసింహస్వామి వస్తాడు. ఆయన చూడటానికి ఎంతో క్రూరంగా ఉంటాడు. పొడగాటి కూరలతో, ఒళ్ళంతా వెంట్రుకలతో, ఒళ్ళంతా కండలు తిరిగి శరీరం అంతా మనిషిలాగా ఉండి తల మాత్రం సింహం రూపంలో ఉంటుంది. నరసింహస్వామి గట్టిగా గర్జిస్తూ నడుచుకుంటూ వస్తాడు. అలా జన్మిస్తాడు మన నరసింహస్వామి. ఆ తరువాత ఏం జరిగింది? నరసింహస్వామికి హిరణ్యకశిపుడికి యుద్ధం ఎలా జరిగిందో మీకు తెలుసా? తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో పెట్టాం, మిస్ అవ్వకుండా అందరూ చూడండి. నరసింహస్వామి అంటే మీకు ఇష్టం ఉంటే జై లక్ష్మీ నరసింహస్వామి అని కామెంట్ చేయండి. జై లక్ష్మీ నరసింహస్వామి.